ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్లో లోకమాన్య తిలక్ ట్రైన్ ఎక్కిన ఓ మహిళపైన బీర్ బాటిల్తో దాడి చేసిన ఒరిస్సాకు చెందిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని కాకినాడ డీఎస్పీ కె హనుమంతరావు తెలిపారు. దాడి చేసిన వ్యక్తి మతి స్థిమితం సరిగ్గా లేదని, మహిళపైన దాడి చేసినప్పుడు అడ్డగించిన మరో వ్యక్తిపై కూడా దాడికి పాల్పడ్డాడని డీఎస్పీ తెలియజేశారు. విషయం తెలిసిన వెంటనే తమ పోలీస్ సిబ్బందిని పంపించి చర్యలు తీసుకోవడం జరిగిందని అన్నారు. కాకినాడ డీఎస్పీ ఈ సందర్భంగా తెలియజేశారు. ఆయన ఫోన్ చేసి ఇట్లా జరుగుతుంది ఇక్కడ పేరు వస్తుంది. అందరికీ నమస్కారం. ఈరోజు ఉదయం సుమారు 9 గంటల ప్రాంతంలో కాకినాడ పోర్ట్ నుంచి షిరిడి వెళ్ళే ట్రైన్ పోర్టు రైల్వే స్టేషన్లో స్టార్ట్ అయింది. అందులో ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు పోర్టు రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కడం జరిగింది. అది పోర్టు టౌన్ స్టేషన్కి వచ్చేసరికి వార్న్ అనే ఒక అతను అస్సాంకి చెందిన అతనుగా చెప్పబడుతున్నాడు. అతను చెప్తున్నాడు అడ్రస్. అతను కొంచెం మతిస్థిమితం లేనట్టుగా తెలుస్తుంది. అతను ఎక్కి వాళ్ళ ఎదురు సీట్లో కూర్చొని వాళ్ళతో ఏదో ఆల్టరేషన్ చేసి చేతిలో ఉన్న గాజు సీసాతో వాళ్ళని మహిళని గాయపరచడం జరిగింది. వెంటనే భర్త అడ్డుకునే సీసా పట్టుకుంటే అతని చేతులు కూడా కొద్ది గాయాలైనాయి. వెంటనే అక్కడున్న ట్రైన్లోకి ఎక్కే ప్రయాణికులందరూ అలర్ట్ ఇచ్చేసరికి లోకల్లో ఉన్న జీఆర్పీ వాళ్ళు కూడా అక్కడ రావడం జరిగింది. ఈలోపు ఈ కబుర్నే మన మీడియా మిత్రులు కూడా నాకు చెప్పిన వెంటనే మా కన్సర్న్ ఎస్హెచ్ఓస్ని ముగ్గురిని అలర్ట్ చేస్తే 1 టౌన్ 2 టౌన్ అట్లాగే 3 టౌన్ ఇన్స్పెక్టర్స్ అందరూ ఇమీడియట్గా అక్కడ చేరుకోవడం జరిగి అతన్ని నిలుపుదల చేసి అతన్ని పోలీస్ కస్టడీలోకి జీఆర్పీ వారు తీసుకున్నారు. అట్లాగే వారి క్షతగాత్రులు ఇద్దరిని సత్వరమే పోలీస్ జీబులో ఎక్కించుకుని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లారు. దేర్ అవుట్ ఆఫ్ డేంజర్, ఇబ్బంది ఏం లేదు. సో అతను ఎందువల్ల చేశాడు, వాళ్ళకి ఎటువంటి పరిచయం ఉన్నట్టు కూడా ఏం తెలియట్లేదు. ప్రాథమిక దర్యాప్తులో ఆ విషయాలన్నీ కూడా గవర్నమెంట్ రైల్వే పోలీస్ దర్యాప్తు చేస్తారు. కాకినాడ జిల్లా అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 4వ రోజు శ్రీవారిని అమ్మవార్లను వివిధ రకాలైన సుగంధ భరిత పుష్పాలతోని అలంకరించి శ్రీ పోనేచెట్టు వాహనంపైన అన్నవరం పురవీధిలో గ్రామ మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి కె రామచంద్ర మోహన్, ఆలయ అనువంశిక ధర్మకర్త ఐవి రోహిత్, పిఆర్ఓ దామోర కృష్ణారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
సీతా స్వామి గోవింద నందానందన భక్త చందన స్వామి గోవింద కొండలలో కొలువైన స్వామి. కాకినాడ జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా జరిగే విధంగా ప్రతి ఒక్కరూ సహకరించారని, అదేవిధంగా వచ్చే నెల 4వ తేదీన జరిగే కౌంటింగ్ రోజు కూడా ప్రతి ఒక్కరూ సహకరించాలని కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ కోరారు. కాకినాడ సూరికళ మందిరంలో వివిధ రాజకీయ పార్టీ నాయకులు, కార్యకర్తలు సమావేశాన్ని నిర్వహించారు. ఎన్నికల కౌంటింగ్ అనేది పండుగ వాతావరణం కార్యకర్తలు నిర్వహించుకోవాలని, దాని ఘర్షణ వాతావరణంలో నిర్వహించుకోవడం సరికాదని అన్నారు. జిల్లాలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్కు సంబంధించి కాకినాడ జేఎన్టీయూ కే యూనివర్సిటీ ప్రాంగణంలోని చుట్టుప్రక్కల ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తామని ఆయన తెలియజేశారు. అవగాహన కల్పించాలని ఈరోజు ఇప్పుడు అవగాహన ఏ విధంగా పోలీస్ శాఖ చెప్పారు అనే విషయాలన్నీ తెలుసుకుని మిగతా మీ కేడర్ పట్టణ పౌరులు, పెద్దలు, వివిధ పత్రికేయులు అట్లాగే 13th మన పోలింగ్ డే ఎలాగా కొంత శాంతికరమైన పద్ధతిలో జరిగిందో అదేవిధంగా కౌంటింగ్ రోజు కూడా మనము శాంతి భద్రతతో పాటు మన ప్రజల సపోర్ట్తో పాటు ప్రశాంతంగా జరిపించాలన్న ఉద్దేశంతో పాటు ఈరోజు మనం మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో మనకు 144 సెక్షన్ 30 సెక్షన్ అమల్లో ఉండడం, తర్వాత మన కలెక్టర్ సార్ కూడా మన కమింగ్ డేస్లో ఆల్ పొలిటికల్ పార్టీస్ మీటింగ్ పెడతారు. దాంట్లో వాళ్ళకి ఏదైనా డౌట్ ఉందంటే ఈ కౌంటింగ్ ఏజెంట్ సంబంధించినది కానీ తర్వాత జేఎన్టీయూ లోపలికి కౌంటింగ్ సెంటర్ లోపలికి ఏదైనా డౌట్ ఉన్నప్పుడు కానీ అది సార్తో పాటు తీర్చుకోవాలని చెప్పేసి అందరినీ కూడా ఎలాంటి అవనీయ సంఘటనలు పాల్పోకుండా మనకి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ని రెస్పెక్ట్ చేస్తూ పోలీస్తో పాటు కోఆపరేట్ చేస్తూ ఈ కౌంటింగ్ డేని సక్సెస్ఫుల్గా జరిపించాలన్న దీనితో పాటు ఈ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. సార్వత్రిక ఎన్నికల లెక్కింపునకు కార్యక్రమంలో భాగంగా జూన్ 4న జరగబోయే ఎన్నికల కౌంటింగ్ సమయంలో పి గన్నవరం సర్కిల్ పరిధిలో ప్రజలకు పోలీస్ శాఖ కొన్ని హెచ్చరికలను జారీ చేశారు. అంబాజీపేట పోలీస్ స్టేషన్లో పి గన్నవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రశాంత్ కుమార్, అంబాజీపేట కె చిరంజీవులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఎన్నికల కమిషన్ మరియు పోలీస్ శాఖపైన అధికారుల ఉత్తర్వుల మేరకు రాజకీయ పార్టీలు, కార్యకర్తలు ఎవరికి ఏ విధమైన అసౌకర్యాలు కలిగించకుండా, లా అండ్ ఆర్డర్ను అతిక్రమించకుండా పోలీసులందరూ పోలీస్ శాఖ సూచనలు పాటిస్తూ సహకరించాలని కోరారు. ఎన్నికల కౌంటింగ్కు అభ్యర్థి మరియు కౌంటింగ్ ఏజెంట్కు మాత్రమే అనుమతి ఉంటుందని, 144 సెక్షన్ అమల్లో ఉన్నందున గుంపులుగా ఉండకూడదని, రెచ్చగొట్టే విధమైన రాజకీయపరమైన ఫ్లెక్సీలు ఎక్కడ ఏర్పాటు చేయరాదని పేర్కొన్నారు. మన జిల్లా ఎస్పీ గారి ఆఫీస్ నందు సోషల్ మీడియా సెల్ అనేది ఒకటి కంటిన్యూగా మానిటర్ చేయబడుతున్నామే. అలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు కానీ ఆ పోస్టులు కానీ ఎవరైనా పోస్ట్ చేసినట్లయితే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం. ఇది కూడా యువత దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చేసే ప్రకటనలు ఏదైనా ఉంటే కనుక జనాలకు వేరే గ్రూపులకి ఇబ్బంది కలిగే విధంగా ఏమైనా ఉంటే కనుక వాళ్ళందరి మీద కూడా కఠినంగా చర్యలు తీసుకుంటాం. నమస్తే అండి, నేను గన్నవరం ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నాను. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెడతానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రేపు జూన్ 4వ తారీఖున జరగబో కౌంటింగ్ సందర్భంగా జనరల్ పబ్లిక్కి, అదేవిధంగా ఆల్ పొలిటికల్ పార్టీస్కి మేము హెచ్చరికలు జారీ చేసేది ఏమనగా, కౌంటింగ్ సెంటర్ అప్పుడు కౌంటింగ్ రోజున ఓన్లీ క్యాండిడేట్ ప్లస్ కౌంటింగ్ ఏజెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే అలౌ చేయబడుతుంది. అదేవిధంగా ఈ బైక్ ర్యాలీస్ కానీ అలాంటివి కానీ నిషేధించబడింది.
తర్వాత బాణసంచా కాల్చడం కానీ కవ్వింపు చర్యలు కానీ చేస్తే కనుక వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోబడుతుంది. అదేవిధంగా కౌంటింగ్ అయిపోయిన తర్వాత కూడా 48 గంటల వరకు మనకి ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంటుంది కాబట్టి ఎటువంటి విజయోత్సవ ర్యాలీలు కానీ మిగతా కార్యక్రమాలు కానీ పర్మిషన్లు అనేవి లేవు. ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారం, మా పై అధికారులు ఉన్నతాధికారులు ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారం ఇవన్నీ కూడా తూచా తప్పకుండా పాటించి ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్కి అవకాశం కలిగించకుండా ప్రజలు మరియు పొలిటికల్ పార్టీస్ అందరూ కూడా దృష్టిలో పెట్టుకొని తగినంగా రేపు పొద్దున్న కౌంటింగ్ జరిగే రోజు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మా పోలీసు వారి నుంచి హెచ్చరించడం జరుగుతుంది. ఎవరైనా కానీ దీన్ని అతిక్రమించి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏమైనా చేస్తే కనుక చట్ట ప్రకారంగా మేము కఠిన చర్యలు తీసుకోవడానికి వెనకాడబోము. ఇవన్నీ కూడా ఈ మీడియా ద్వారా పబ్లిక్కి తెలియపరిచే విధంగా మేము తెలియపరుచుకుంటున్నాము. నమస్తే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.